హరే కృష్ణ. చాలామంది తెలుగులో పోతన గారు రాసినటువంటి భాగవతానికి, ఇస్కాన్ సంస్థ ముద్రిస్తున్నటువంటి భాగవతానికి మధ్య తేడా ఏమిటని అడుగుతూ ఉంటారు. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు, ఆయన వ్యాసదేవుల వారు సంస్కృతంలో రచించినటువంటి మూల భాగవతం ఏదైతే ఉందో దానిని ప్రతి పదార్థములతో, అనువాదంతో, భాష్యంతో ఆయన ఆంగ్ల భాషలోకి అనువాదం చేశారు. తదనంతర కాలంలో అది ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం అయింది. వ్యాసదేవుల వారు రాసిన మూల సంస్కృత భాగవతంలో 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఆ భాగవత తత్వాన్ని ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శ్రీమద్ భాగవతం ఏ విధంగా పరిష్కారాలను అందజేస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు. మరి తెలుగులో పోతన గారు అనువాదం చేసినటువంటి భాగవతం యొక్క వివరాలు ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ముద్రిస్తున్నటువంటి పోతన భాగవతం. ఈ పోతన భాగవతంలోనే ఎంతవరకు పోతన గారు వ్యాసదేవుల వారు సంస్కృతంలో రచించినటువంటి మూల భాగవతాన్ని అనుసరించారు అనే విషయాలు తెలియజేయబడ్డాయి. ఇక్కడ మీరు చూస్తే ఇవి పోతన గారు చేసినటువంటి ఇతర రచనలు. అందులో భాగవతంలో 8 స్కందాలు మాత్రమే పోతన గారు అనువాదం చేయడం జరిగింది. అవేమిటంటే 1, 2, 3, 4 స్కందాలు, 7, 8, 9, 10 స్కందాలు. మరి మిగిలిన వాటిని ఎవరు పూర్తి చేశారు? ఇక్కడ ఇచ్చారు వివరాలు. గంగన అనే ఆయన 5వ స్కందం, సింగన అనే ఆయన 6వ స్కందం, నారయ అనే ఆయన 11వ స్కందం. 2వ స్కందంలో కొంత భాగం కూడా నారయ్య గారు అనువాదం చేసినట్లుగా కొంతమంది భావిస్తున్నారు. తెలుగు భాగవతం గద్య పద్యాల సంఖ్య సుమారు 9,000. కానీ మూల సంస్కృత భాగవతంలో 18,000 శ్లోకాలు వ్యాసదేవుల వారు రాయడం జరిగింది. తర్వాత సంస్కృత భాగవతానికి తెలుగు భాగవతం కేవలం యథాక్షరానువాదం కాదు, అంటే యథాతథంగా అనువాదం చేయలేదు, యథోచితానుసరణం అని చెప్పవచ్చు అని చెప్పి అన్నారు. యథోచితానుసరణం అంటే పోతన గారు ఆయనకు నచ్చిన చోట వ్యాసదేవుల వారి భాగవతాన్ని స్వీకరించారు. కొన్ని చోట్ల ఆయన స్వంతంగా రాయడం జరిగింది, కొన్ని చోట్ల ఉన్న మూలాన్ని ఆయన పెంచి రాశారు, మరికొన్ని చోట్ల మూలంలో ఉన్నది తెలుగులో ఆయన రాయలేదు. శ్రీమద్ భాగవతానికి మొట్టమొదటి భాష్యం ఇచ్చింది సంస్కృతంలో శ్రీధర స్వామి. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఆంగ్ల భాషలోకి ఈ భాగవతాన్ని అనువదించినప్పుడు శ్రీధర స్వామి వారు ఇచ్చిన భాష్యాన్ని మాత్రమే కాకుండా అనేకమైనటువంటి తదనంతర ఆచార్యుల యొక్క భాష్యాలను కూడా ఆయన సంగ్రహించి మనందరికీ చక్కటి అర్థమయ్యేటువంటి భాషలో ఆయన ఇవ్వడం జరిగింది. మరి శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి ఈ భాగవతాన్ని చదివి ప్రపంచంలో కుల జాతి మతాలకు అతీతంగా అనేక మంది కృష్ణ భక్తులై ఈ సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ శ్రీమద్ భాగవతం కలియుగంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారంగా చెప్పబడింది. మరి ఎవరైతే ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటారో ఈ శ్రీమద్ భాగవతాన్ని సేవించడం ద్వారా, అంటే చదవడం ద్వారా, వినడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు తమ జీవితాన్ని సంపూర్ణం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ.